అందరికీ వందనాలండి. మరి ఈరోజు అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా మనం ఆదికాండంలో రాయబడిన అబ్రహాం గారి చరిత్రలో సారమ్మ ఉంటే సారమ్మ దాసి అయిన హాగర్ ఉంది. ఈ హాగర్ గురించి కొన్ని విషయాలు నేర్చుకుని ఆమెకు ఒక తత్వం ఉంది. ఆ తత్వం తన కుమారుడు కూడా సంక్రమించింది. అది ఏంటి, ఎలా సంక్రమించింది, మనం ఈ రోజుల్లో ఎలా జాగ్రత్త పడాలి అనేది మనం కొద్దిగా నేర్చుకుందాం. అయితే ముందుగా ఆదికాండము 16వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మొట్టమొదటిసారిగా హాగరు అన్న పదం లేదంటే హాగరు చరిత్ర ఇక్కడి నుంచే మనకి మొదలైనట్టుగా కనపడుతుంది. ఆదికాండము 16వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తిరాలైన దాసి ఉండెను. ఈ హాగరు ఐగుప్తిరాలు అని చెప్పాడు. హాగరు ఐగుప్తిరాలు. అయితే అబ్రహాము భార్య అయిన సారాయికి ఈమె దాసి అని చెప్పాడు. అయితే ఐగుప్తిరాలైన ఈమె సారమ్మకి ఎలా దాసిగా వచ్చింది అనేది మనం ఆలోచన చేయాలి. బైబిల్లో ఉంది ఈ సంగతి. మనం దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మరి అబ్రహాము గారు తాను ఉంటున్న ప్రదేశంలో కరువు రాగా ఐగుప్తికి వెళ్ళాడని మనం చాలాసార్లు నేర్చుకున్నాం. ఇప్పుడు ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనంలో ఆ సందర్భం ఉంది, చూద్దాం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అబ్రాము ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. తన భార్యతో కూడా కలిసి వెళ్ళాడు. తన భార్యతో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీవు నా భార్యవని చెప్పొద్దు, నా చెల్లెలని చెప్పు, నేను కూడా అలాగే చెప్తాను. ఎందుకంటే నీ నిమిత్తం నన్ను ఆ దేశస్తులు చంపేస్తారేమో అని భయపడతాడు. అలా చెప్పమని చెబుతాడు. ఇదే విషయం ఆమె కూడా అందరికీ చెప్పింది. అయితే ఐగుప్తి స్త్రీలు లేదంటే ఐగుప్తి అధిపతులు ఐగుప్తి రాజైన ఫరో యొద్దకు వెళ్ళి ఆ అబ్రహాము గారి భార్య అయిన సారాయి గొప్పతనం అందాన్ని వారు పొగుడుతారు. పొగిడి చూడండి 15వ వచనంలో, ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. ఆమె అందం అంటే సారమ్మ చాలా అందం కలిగినది. ఐగుప్తీలనగా మరి వారు అంత అందంగా ఉండరని మరి ఇప్పటికీ మనందరికీ తెలుసు. అయితే వీరికి సారమ్మ కనబడేసరికి ఆమె చాలా అందం కలిగింది కాబట్టి ఆమెను పొగిడారు. ఎప్పుడైతే పొగిడారో ఈమె ఎవరు అన్న వాకప్ చేస్తే అబ్రహాం గారు ఆమె నా చెల్లెలని చెప్పాడు. ఆమెమో నా అన్నాన్ని చెప్పింది. అయితే ఫరో ఆమెను ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆమె నిమిత్తము అబ్రహాముకి అతడు మేలు చేస్తాడు. అదే 16వ వచనంలో ఉంది, చూడండి. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, ఆడగాడిదలు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అబ్రహాం గారికి ఫరో చాలా రకాల పశువులను ఇస్తున్నాడు. ఆ పశువులతో పాటు పనికత్తెలను కూడా ఇచ్చాడు. ఈ పనికత్తెలు ఎవరంటే ఐగుప్తి దేశ సంబంధులు, ఐగుప్తీయులు. ఐగుప్తి రాజైన ఫరో ఈ దాసీలను అబ్రహాము గారికి ఇచ్చేశాడు. దాసీలుగా పనికత్తెలుగా ఇచ్చేశాడు. అప్పుడు అబ్రహాము గారి లేదంటే ఆధీనంలోకి సారమ్మ పనికత్తిగా దాసీగా ఈమె హాగరు ఇవ్వబడింది అనేది చరిత్ర చెబుతున్న సాక్ష్యం ఇది. కాబట్టి 16వ అధ్యాయంలో చదువుకున్నట్టుగా మనం హాగరు అను ఐగుప్తి రాలైన దాసి ఉండెను అంటే ఈ ఐగుప్తి రాయలు ఈమెకి ఎలాగొచ్చింది అని అంటే ఆమె ఐగుప్తీరాలు. ఐగుప్తీయుడైన ఫరో ఆమెను అబ్రహాం గారికి ఇచ్చేశాడు. పనికత్తెని చాలామందిని ఇచ్చేశాడు. అప్పుడు వచ్చిందే ఈ హాగరు. కాబట్టి ఈ హాగరు చరిత్ర ఇది. అయితే ఈ హాగరు చేసిన పని ఏంటి, అబ్రహాం గారు సారమ్మ జీవితంలోకి ఈమె ఎలా వచ్చింది అనేది మనం ఆలోచన చేయగలిగితే, ఈమె ఎలా వచ్చిందంటే సారమ్మ పిల్లలను కనుక ఉన్నది, గుడ్రాలై ఉంది. అయితే నా దాసిని అబ్రహాంకి ఇస్తే అబ్రహాము నా దాసితో పిల్లలను కంటే ఆ పిల్లలు నా పిల్లలే కదా అని ఆమె ఏం చేసిందంటే అబ్రహాముకి తన దాసి అయిన హాగర్ని ఇచ్చి నీవు ఈమెతో పొమ్ము, ఈమె వలన కలిగి పిల్లలు నా పిల్లలు అవుతారని చెప్పింది. సరే, బాగానే ఉంది. అలా చెప్పేసరికి మరి బాగానే ఉంది.
అతను ఆమెతో పోయాడు. పోతే ఆమె గర్భవతి అయింది. సారమ్మ దాసి అయిన ఆగరు గర్భవతి అయింది. ఎప్పుడైతే ఈమె గర్భవతి అయిందో ఆమెకి గర్వం వచ్చింది. ఆ గర్వం ఎలా ప్రభావం చూపిందంటే సారమ్మను నీచమైన దానిగా చూచింది అని రాశాడు. 5వ వచనం, 16వ అధ్యాయం 5వ వచనంలో 2వ భాగం. తాను గర్భవతిని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని. చూసారా, ఆమె దృష్టికి నీచమైనదిగా, తక్కువగా, తన యజమానురాలు అంత ఆస్తిపరురాలు, అంత అందగత్తే ఈమె దృష్టికి గర్భవతి అవగానే ఈమె దృష్టికి నీచమైన దాని కానీ. ఎప్పుడైతే ఈ నీచమైన దానిగా తన చూపుకు కానీ, తన మాటకు కానీ, తన ప్రవర్తన కానీ మారిపోయి తాను సారమ్మతో ప్రవర్తించే విధానంలో మార్పులు చేసినాయి. ఇప్పుడు సారమ్మని నీచమైన దానిగా చూస్తుంది. ఇది సహించుకోలేకపోయింది సారమ్మ. అబ్రహాం గారు కంప్లైంట్ చేసింది, ఇదిగో ఇలా జరుగుతుంది విషయం, అంటే నీ చేతిలో ఉంది, నువ్వు ఏం చేస్తావో చేసుకుంటే ఈమె శ్రమ పెట్టింది. సారమ్మ హాగరును శ్రమ పెట్టింది. ఆ శ్రమ తట్టుకోలేక ఆమె సూరు అరణ్యానికి పారిపోయింది. హాగరు పారిపోయింది. ఇప్పుడు దేవదూత ప్రత్యక్షమైంది, నువ్వు వెళ్ళి నువ్వు అణిగి ఉండు, నువ్వు పైకి ఎగసిపడొద్దు, నువ్వు అణిగి ఉండని తనతో చెప్పి మళ్ళీ అక్కడి నుంచి దేవుడు ఆధీనంలో దేవదూత పంపించింది. అక్కడి నుంచి వచ్చి అణిగిమని ఉంది, అంటే ఆమెకు అణిగిమని ఉంది, కానీ తన ప్రవర్తన ఎలా ఉందన్న సంగతి ప్రస్ఫుటంగా ఇస్మాయిల్ పుట్టిన తర్వాత మనకు కనపడుతూ ఉంటుంది. అది మీకు తెలియజేస్తాను, మీరు జాగ్రత్తగా గమనించగలిగితే. తర్వాత ఆమె గర్భవతి కదా, ఈమె కుమారుని కన్నదే, అతని పేరు ఇస్మాయిల్. ఇస్మాయిల్ని కన్న తర్వాత ఇస్మాయిల్ పెరిగి పెద్దవాడయ్యాడు. అతను ఇంచుమించుగా 13-15 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పటికే సారమ్మకి కుమారుడు పుట్టాడు. అతనే ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహాం గారు మరి గొప్ప విందు చేశాడు. ఎప్పుడంటే ఇస్సాకు పాలు విడిచిన తర్వాత అని రాశాడు. చూడండి, 21వ అధ్యాయము 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఆ పిల్లవాడు అంటే ఇస్సాకు పాలు విడిచిన తర్వాత ఆ దినమందు, ఏ దినమైతే ఆయన పాలు విడిచాడో ఆ దినమందు అబ్రహాము అనేకులకు గొప్ప విందు చేయించాడు. చాలా విందుతో ఉత్సవంగా ఉంది తన ఇల్లు, లేదంటే తను ఉండే చోటు ఉత్సవంగా ఉంది. తాను కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. నా కొడుకు పాలు విడిచాడు, పెద్దవాడయ్యాడు, మంచి ఆహారం తినే స్థితికి, ఎదిగే స్థితికి వచ్చాడని ఆయన సంతోషంలో ఉంటే, ఇల్లంతా పండగ వాతావరణం ఉంటే, ఇక్కడ ఇస్మాయిల్ చేస్తున్న పని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు అంటే ఆ దినమందే, ఎప్పుడు ఆ దినమందు, పాలు విడిచిన దినమందు అబ్రహాం గారు మరి విందు చేశారు కదా, ఆ దినమందు అప్పుడు ఆ అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారమ్మ చూసింది. పరిహసిస్తున్నాడంట. అంటే అర్థం ఏంటి? పరిహసించడం అంటే అర్థం ఏంటంటే, పరిహసించడం అంటే ఎవరినైనా ఏదైనా విషయం గురించి ఎగతాళి చేయడం, వెక్కిరించడం, ఆట పట్టించడం లాంటి సంగతులు ఈ యొక్క పరిహసించడంలోకి వస్తాయి. వెక్కిరిస్తున్నాడు, ఆట పట్టిస్తున్నాడు, లేకపోతే వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. అంత కార్యక్రమం జరుగుతుంటే ఈ ఇస్మాయిల్ ఎగతాళి చేస్తున్నాడంట, పరిహాసం చేస్తున్నాడు. అంటే ఏదైనా తప్పుని కానీ, ఏదైనా లోపాన్ని కానీ, ఏదైనా బలహీనతను కానీ దాన్ని వ్యంగ్యంగా మాట్లాడడం, నవ్వుతూ మాట్లాడడం, హేళనగా మాట్లాడడమే ఈ పరిహసించడం. వారు లేక 100 సంవత్సరాల వయసులో కుమారుడు కంటే వృద్ధాప్యమందు పిల్లవాడు పుడితే వారు ఏదో సంతోషంలో ఆ కార్యక్రమాలు చేసుకుంటుంటే ఈ ఇస్మాయిల్ ఏం చేస్తున్నాడంటే ఎగతాళి చేస్తున్నాడు, నవ్వుతూ మాటలతో అతను ఎగతాళి చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి స్థితికి ఇతను రావడానికి కారణం ఏంటనుకున్నారు? ఇలాంటి స్థితికి ఇతను రావడానికి కారణం ఏంటంటే తన తల్లి పెంపకం, తన తల్లి యొక్క తత్వం, ఆ తీరు అక్కడ ప్రస్ఫుటంగా ఇస్మాయిల్ జీవితంలో మనకు కనబడుతుంది. చూడండి, ఆగరుకున్న తత్వమే ఇస్మాయిల్కి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలను పెంచే తల్లిదండ్రులు. మనకున్న చెడ్డతత్వాలో, మనకున్న దుర్గుణాలో మన పిల్లలకి సంక్రమించకూడదంటే మన పిల్లలు పుట్టినప్పుడే వాటిని విడిచిపెట్టేసుకోవాలి. మన పిల్లలు పుట్టినప్పుడు వాటిని విడిచిపెట్టుకోకుండా మనం వాటిని కవర్ చేసుకుంటూ, దాచుకుంటూ ఒకవేళ మనం మేనేజ్ చేయొచ్చు, కానీ అది ఏదో ఒక సందర్భంలో పిల్లలు గమనిస్తారు. నా తండ్రి ప్రవర్తన ఇలా ఉందన్నమాట, నేను కూడా ఇలా ప్రవర్తించవచ్చు అనమాట అని
వారు మన ప్రవర్తనని అనుసరిస్తారు. కాబట్టి మనం పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఎవరైనా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వారు ప్రయోజకుడు అవ్వాలంటే, వాడికి మంచి గతి పట్టాలంటే ఏం చేయాలంటే, వాడు మంచి స్థితికి వెళ్ళాలంటే నీకున్న దుర్గుణాలను విడిచిపెట్టాలి. నీకున్న చెడ్డ లక్షణాలు, నీకున్న ఇలాంటి ఎగతాళి చేసే మాటలు, అసహ్యించుకునే మాటలు, లేకపోతే ఎదుటివారిని తక్కువ చేసి చూసే మాటలు, ఇవన్నీ కూడా నీచంగా చూసే మాటలు, ఇవన్నీ కూడా నువ్వు మానుకోవాలి. మానుకోకపోతే నీ పిల్లలు కూడా అలాగే తయారవుతారు. కాబట్టి వారి జీవితాలకి అది పెను ప్రమాదంగా మారుతుంది. ఇక్కడ అబ్రహాం గారి దగ్గర నుంచి అతడు వెళ్ళగొట్టబడతాడు. తన తండ్రి వద్ద నుంచి అతను వెళ్ళగొట్టబడతాడు. కారణం ఏంటంటే, కారణం అదే, తన తల్లికి ఉన్న తత్వం అతనికి వచ్చింది. తన తల్లి జాగ్రత్త పడలేదు కాబట్టి తనకు వచ్చింది. మనం కూడా ఇలాంటి తత్వం మనలో ఉంటే ఒకవేళ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరిలో దుర్గుణాలు. కాబట్టి ఇలాంటి తత్వాలని దాచుకోవడం కదా, విడిచిపెట్టేసుకునే ప్రయత్నం చెయ్యాలి. దానికోసం దేవుని సహాయం మనం కోరుకోవాలి. అటు ధన్యత, అటు భాగ్యం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించి నడిపించును గాక.